అందులో పావు కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి. యాక్చువల్ గా జీడిపప్పు గుండ్లు అయితే చాలా బాగుంటాయి బద్దల కంటే. కుదిరితే అవే వాడుకోండి. తినేటప్పుడు కరకరలాడుతూ ఇంకా భలే ఉంటాయి. ఇప్పుడు ఇందులో మరో సన్నని తరుగు వేసి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి తీరాలి. అప్పుడే కూరకి రుచి మంచి టెక్స్చర్ వస్తుంది. ఉల్లిపాయలు సగం పైన వేగాక అప్పుడు 3 పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి తీరాలి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్, 1/2 టీ స్పూన్ విస్మయ్ ఫుడ్ స్పెషల్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మసాలాలన్నింటినీ బాగా వేగనివ్వండి. ధనియాలు మసాలాలు వేగాక 2 పెద్ద టొమాటోల పేస్ట్ వేసి టొమాటోలలోని నీరు ఎగిరిపోవాలి అందాక వేపుకోండి. నీరు ఎగిరిపోయి నూనె పైకి తేలాక అప్పుడు 150 ml నీళ్లు పోసి బాగా కలుపు కలుపుకొని గ్రేవీని చిక్కబడినివ్వండి. గ్రేవీ చిక్కబడుతుండగా 2 టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద పెరుగుని బాగా కలుపుతూనే ఉండాలి కూరలో కలిసేంత వరకు. ఒకవేళ సరిగ్గా కలపలేదా కూరలో పెరుగు తరకల్లా మిగిలిపోతుందని గుర్తుంచుకోండి. పెరుగు అప్పుడు పావు కిలో పనీర్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే ఫ్రైడ్ కాజు కూడా వేసి బాగా కలుపుకోండి. చాలా మంది పనీర్ ని ఫ్రై చేయక్కర్లేదా, మీరు అలా వేసేసారు అని కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు. యాక్చువల్ గా ఫ్రై చేసిన పనీర్ వేస్తే ఫ్లేవర్స్ అంతగా పనీర్ పీల్చదు. పనీర్ వేసి 4-5 నిమిషాలు వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కూరలో నుంచి ఆయిల్ పైకి తేలాక దింపేసి వేడిగా